గాయస్ ఈ ర్యాపిడో చూడండి. ఈ నా కూడా కమిషన్ ఎంత అనుకున్నారు? ప్లాన్స్ ఉన్నాయి కదా, సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ 99 రూపాయలంట అన్లిమిటెడ్. ఒక రోజుకి 99 రూపాయలంట. నాకు మొన్నటి వరకు 19 రూపాయలు చేశాడు. 19 రూపాయలతోనే నాకు డే మొత్తం అన్లిమిటెడ్. ఇప్పుడు 99 రూపాయలు చేశాడు. అంటే 100 రూపాయలు తక్కువ 100 రూపాయలు చేశాడు అనమాట ప్లాన్ తీసుకోవాలనుకుంటే. అదే 3 రోజులకైతే 20 రూపాయలు, 3 రోజులకైతే 250 రూపాయలు. ఏంటి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్? ఈ ర్యాపిడో నా కొడుకు చెత్త ఎదవ నా కొడుకు. మనకి ఉపాధి కల్పిస్తున్నాడా లేదంటే ఇంకేమైనా కల్పిస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు. కానీ చివరికైతే బొక్కే వచ్చేస్తుంది. మన పెట్రోల్, మన బండి మెయింటెనెన్స్ ఇవన్నీ పోగా మనకి మిగిలేది జీరో ఈ ర్యాపిడో మీద అయితే. చూడండి, ప్లాన్ అయితే 99 రూపాయలు. నేను 4ంటికి స్టార్ట్ చేశాను కదా, 4ంటికి స్టార్ట్ చేశాను నేను. రైట్స్ ఈవినింగ్ 4కి 4 రైళ్ళు వేసాను. 4 రైళ్ళు వేసాను. 198 రూపాయలు అంటే గంటకి 100. మనకి ఇప్పుడు నేను ప్లాన్ తీసుకొని రీఛార్జ్ చేసుకొని మళ్ళీ జిఎస్టీ కట్టయ్యి ఇవన్నీ కట్టంగా 4 రైళ్ళు వేసింది. అది కూడా 5 కిలోమీటర్లు, 5.56 కిలోమీటర్ల లోపే ప్రతి ఒక్క రైడ్ కూడా. చిన్న రైళ్ళు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ ఒక 5 కిలోమీటర్స్ మినిమం అదైతే యాక్సెప్ట్ చేస్తున్నాను. సో 198 రూపాయలు అన్నమాట 4 గంటలకి, అంటే 4ంటికి స్టార్ట్ చేస్తే. ఇది ఈ ర్యాపిడో పరిస్థితి. నా కొడుకు ఎలా దెంగాలంటే మామూలుగా దెంగవద్దు నా కొడుకుని. వీడు మనిషి దున్నపోతా. వాడు కనీసం రైడర్ల గురించి ఆలోచిస్తున్నాడు. రైడర్ల గురించి ఆలోచిస్తున్నాడు ర్యాపిడో కంపెనీ వాడు ఆలోచించట్లేదు. కస్టమర్ బాగానే ఉంటాడు, ఇటువైపు ర్యాపిడో కంపెనీ బాగానే ఉంటుంది. మధ్యలో గుడిసిపోయేది ఎవరు? మన రైడర్లు మాత్రమే. దయచేసి చేద్దాం ఏదో ఒకటి. ఏంటంటే వీడికి ఎలా అంటే గట్టిగా ఇవ్వాలి. ర్యాపిడో మొత్తం ఆగిపోతావు, సర్వీస్ ఆగిపోతావు ఒక వారం 10 రోజులు. అప్పుడు తెలిసింది అనమాట నా కొడుకు ర్యాపిడో కంపెనీకి.